హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకుందామో తెలుసు. కావాల్సిన 1 కేజీ రైస్ పౌడర్, 1/2 కప్పు ధనియాలు, ఫుల్ గడ్డ వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 or 7 పచ్చిమిర్చి, 1/2 కప్పు 1 అవర్ ముందు నానబెట్టిన పచ్చెనపప్పు, పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, పాకు, తగినంత ఉప్పు, కారం, 2 టేబుల్ స్పూన్ బటర్, హాట్ వాటర్. ముందుగా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకుని ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, బటరు, దాల్, నానబెట్టుకున్న పచ్చెనపప్పు, పెసరపప్పు, నువ్వులు, వేపాకు, ఉప్పు, కారం, గోరువెచ్చని వాటర్తో రైస్ పౌడర్ని స్మూత్గా వచ్చే వరకు కలపాలి. రెడీ చేసిన పిండిని 10 minutes పక్కనుంచి క్లాత్తో కవర్ చేయాలి. హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకొని బాల్స్లా తయారు చేసి ఈ పిండిని పూరీ మిషన్ లేదా ఈ క్లాత్ లేదా పిన్ పేపర్ లేదా బటర్ పేపర్తో కానీ బాల్స్లా తయారు చేసి పల్చగా చెక్కల్లా తయారు చేసి ఆయిల్లో హీట్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన పప్పు చెక్కలని 20 days వరకు నిల్వ ఉంచుకోవచ్చు. మామూలుగా సంక్రాంతి సమయంలో చేసుకుంటారు. ఇలా ఎంతో ఇష్టమైన, పిల్లలకి నచ్చే విధంగా, పెద్దలు మెచ్చే విధంగా టేస్టీగా ఉంటాయి. మనకు నచ్చినట్టుగా తగిన సమయంలో చేసుకోవచ్చు. ఇలా రెడీ పప్పు చెక్కలు.